హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. ప్రస్తుతం రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు పారిశ్రామికవేత్తలు ఆకర్షించేందుకు గాను గల్ఫ్లోను ఆస్ట్రేలియాలోను పర్యటన జరుపుతున్న ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లు స్వదేశానికి తిరిగి వచ్చిన వెంటనే అధికారిక కార్యకలాపాలతో పాటు తమ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో నెలకొంటున్న క్రమశిక్షణ రాహిత్యాన్ని అంతకంతకు పెచ్చరిల్లుతున్న నేతల మధ్య విభేదాలను చల్లార్చేందుకు, పార్టీ పరువు మరింతగా బజారు పడకుండా చూసేందుకు ఉపక్రమించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తిరువూరు సెగ్మెంట్లో జరిగిన పరిణామం తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ ఉనకొద్దు ఎలా లుప్తమైపోతుందో, ఎలా కనుమరుగైపోతుందో అన్నది స్పష్టంగా చాటుతోంది. ఇంతకు ఏం జరిగిందంటే, తిరువూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన టీడీపీ తరపున తిరువూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన కొలుకుపూడి శ్రీనివాసరావు తనకు టికెట్ ఇప్పించినందుకు గాను విజయవాడ ఎంపీ, ఈయన కూడా తెలుగుదేశం ఆయనే, విజయవాడ ఎంపీగా ఎన్నికైన కేశినేని శివనాథ్ చిన్ని అనే వ్యక్తికి 5 కోట్లు ఇచ్చారని ఎలక్షన్ల ముందు ఇవాళ ఆరోపణ చేశారు. ఇందుకు సంబంధించి ఆ మొత్తంలో కొంత తాను చిన్నికి చెల్లించినట్టుగా చూపే బ్యాంక్ పత్రాలను కూడా కొలుకుపూడి శ్రీనివాసరావు మీడియా విధులు ప్రదర్శించారు. ఇది నిజంగానే పార్టీ ఎంతో సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. పార్టీ టికెట్లు అంటే పార్టీ కోసం కష్టపడిన వారికో, లేదా ప్రజాసేవలో నిమగ్నమైన వారికో, నిష్కళంకులకో, నిస్వార్థులకో మాత్రం ఇస్తామని తెలుగుదేశం పార్టీ ఇలా ఒక ఎంపీ స్థాయి అభ్యర్థి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించేందుకు 5 కోట్లు తీసుకున్నారనేది మన ఆరోపణలు వచ్చాయంటే ఎంత సీరియస్ విషయంగానో మనం చూడాలి. ఇంతేకాదు, కొలుకుపూడి శ్రీనివాసరావు వ్యవహారం తిరువూరులో కొలుకుపూడి శ్రీనివాసరావుకి విజయవాడ ఎంపీ శివనాథ్కు మధ్య నెలకొన్న విభేదాలు తొలి నుంచి కూడా, అంటే సుమారు ఒక 14-15 నెలల నుంచి కూడా తిరువూరు అసెంబ్లీ సెగ్మెంట్లో తెలుగుదేశం పార్టీ పరువును బజారు విడుస్తూనే ఉన్నాయి. ఎమ్మెల్యేగా ఎన్నుకున్న తొలినాళ్లలో తనకు శివనాథ్ దేవుడు, శివనాథ్ లేకపోతే తాను లేను అని చెప్పిన ఎమ్మెల్యే కొలుకుపూడి తాజాగా కొన్ని నెలల నుంచి మాత్రం ఆయనపై కారాలు మిరియాలు నూరుతున్నారు. నేను తన రాజకీయ పతనానికి కుట్రలు పడుతున్నారని, తన పాత్రను నామమాత్రం చేస్తున్నారని, ఎమ్మెల్యేనైనా తనకు తెలియకుండా తిరువూరులో ప్రత్యామ్నాయ వ్యవస్థను నడుపుతున్నారని, తనకు పోటీగా సొంతంగా ఒక కార్యాలయాన్ని కూడా ప్రారంభించి అక్కడ తన మనుషులు పెట్టుకుని క్వారీయింగ్, మైనింగ్, పోస్టింగులు, ట్రాన్స్ఫర్స్, ఇలా ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన సమస్త పనులను తన మనుషులనే చేయించుకుంటూ తనను అలంకారప్రాయంగా మార్చేశారని కొలుకుపూడి పదే ఆరోపణలు చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఆయన కొన్ని ఉదాహరణలు కూడా చూపుతున్నారు. అయితే శివనాథ్ వర్గీయులు సహజంగానే ఈ ఆరోపణలు తోసిపుచ్చుతున్నారు. ఎమ్మెల్యే వ్యవహార శైలి సరిగ్గా ఉండదని, అందుకు ఉదాహరణలు ఇవిగో అంటూ కొన్ని సంఘటనలు వారు ప్రస్తావిస్తున్నారు. అవేమిటి అంటే, ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలినాళ్లలో కొలుకుపూడి శ్రీనివాసరావు ఒక భారీ వివాదంలో చిక్కుకున్నారు. అదేమిటి అంటే, సెక్సువల్ హెరాస్మెంట్. గ్రామస్థాయి తెలుగుదేశం నాయకుడు ఒకరి భార్యను ఈయన లైంగికంగా వేధించారని, వాటిని తట్టుకోలేక ఆవిడ ఆత్మహత్యకు యత్నించి ఆసుపత్రిలో చికిత్స పొందిందని శివనాథ్ వర్గీయులు గుర్తు చేస్తున్నారు. ఇదే కాకుండా ఇలాంటివే ఇంకొన్ని ఆరోపణలు కూడా కొలుకుపూడి మీద వచ్చాయని, దాంతోపాటు కొలుకుపూడి వ్యవహార శైలి కూడా అధికారులతో వ్యవహరించే తీరు కానీ, ప్రజల్లో వ్యవహరించే తీరు కానీ, నాయకులను రిసీవ్ చేసుకుని వారి పట్ల మెసిలే తీరు కానీ అభ్యంతరకరంగా ఉంటుందనేది చాలామంది చేసే ఆరోపణ. అందుకు తగ్గట్టుగానే అది నిజమేమో అనిపించేటట్లుగానే కొలుకుపూడి ప్రవర్తన కూడా ఉంటుంది. మద్యం షాప్ అంటూ, అక్రమ మద్యం షాపులు అంటూ వాటిని వెంటనే తీసేయాలంటూ హుకుం జారీ చేయటం, ఒక సాధారణ రాజకీయ నాయకుడి మాదిరిగా తన ఎమ్మెల్యేలను మరిచి వీరంగం వేయటం, స్వయంగా దండెత్తటం, పొక్కులేని అవి తీసుకుని ఆ షాపులు పడేస్తానంటూ ఇట్లాంటి చర్యలు, దుందుడుకు చర్యల ద్వారా ఆయన తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఉంచితే కొలుకుపూడి శ్రీనివాసరావు వ్యవహార సరళి, ఆయన ప్రవర్తన ఇవన్నీ పక్కన పెడితే, వీటన్నిటికి సంబంధించి ఆయనను పార్టీ అధిష్టానం ఇప్పటికి ఎన్నోసార్లు రకరకాల వేదికల ద్వారా హెచ్చరించింది, ప్రవర్తనను మార్చుకోమని, పార్టీని ప్రజలు పలుసం చేయవద్దని. కానీ కొలుకుపూడి తన వైఖరిని మార్చుకోలేదు కదా, అలాగే ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు తాజాగా తనకు టికెట్ ఇప్పించాలంటూ విజయవాడ ఎంపీగా ఎన్నికైన కేశినేని శివనాథ్ 5 కోట్లు ఇచ్చారని మరొక బాంబు పేల్చారు.
దీంతో పార్టీ ఇప్పుడు ఈ వ్యవహారాన్ని సీరియస్గా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పార్టీ టికెట్లు ఇప్పించేది ఈ ఒక్క వ్యక్తితో కాదని, పార్టీ ఇచ్చి ఆయన చేసిన సేవలు, ప్రజాసేవ రంగంలో ఉన్న పేరు ప్రఖ్యాతులు, వీటన్నింటిని బట్టి టికెట్ ఇస్తామని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇలా కొలుపూడి శ్రీనివాసరావు చేసిన ఆరోపణ ఆ పార్టీకి ఖచ్చితంగా ఇబ్బంది కలిగించేది. కనీసం దీంట్లో వాస్తవం లేదని చూపేందుకైనా, ప్రజలను నమ్మించేందుకైనా సరే తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చంద్రబాబు, లోకేష్ వెంటనే తమ స్వదేశాల నుంచి తిరిగి అమరావతికి వచ్చిన వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకొకటి, ఇదే కృష్ణా జిల్లాలో మరొక కీలకమైన నియోజకవర్గమైన గన్నవరంలో కూడా తెలుగుదేశం పార్టీలో ఇలాంటి గందరగోళమే నెలకొంది. అక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైన యార్లగడ్డ వెంకట్రావు వ్యవహారాలు నచ్చక ఆయన తొలి నుంచి పార్టీలో ఉన్న తమలాంటి వారిని దూరంగా పెడుతూ తనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి కరెక్ట్గా ఎన్నికలకు ముందే వచ్చిన వారిని వెంటేసుకుని తిరుగుతూ రాజకీయ ప్రాముఖ్యత వారికే ఇస్తూ వారి ద్వారా తమ కార్యకలాపాలను చక్కబెట్టుకుంటున్నారన్నది తెలుగుదేశం పార్టీలో 1982 నుంచి ఉంటున్న ఎంతోమంది ఆరోపణ, ఆక్రోశం. అయితే ఎన్నిసార్లు చెప్పినా యార్లగడ్డ తన పద్ధతిని మర్చుకోవడంతో మన దీపావళి నాడు తెలుగుదేశం శ్రేణులందరూ అదే పార్టీకి చెందిన ఒక కీలక నేత పొట్లూరు బసవరావు అనే వ్యక్తి సారథ్యంలో గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో బసవరావు పుట్టినరోజు జన్మదిన మహోత్సవం పేరిట ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. దానికి గన్నవరం సెగ్మెంట్లోని దాదాపు అన్ని మండలాల నుంచి, అన్ని వర్గాలకు చెందిన 8,000 మంది పైగా హాజరయ్యారు. ఇలా హాజరైన వారిలో తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యేలు మూల్పూరి బాలకృష్ణారావు, దాసరి బాలవర్ధనరావు, విజయ డైరీ చైర్మన్ ఆంజనేయులు, ఇట్లాంటి ఎంతోమంది ఉన్నారు. ఇంతమంది ఒకే తాటిపైకి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా సమకూడాలంటేనే తెలుగుదేశం పార్టీ అక్కడ పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాల్సిన అవసరం ఉంది. అలా కాదని యార్లగడ్డ వెంకట్రావుని, ఇలాగే కనుక యార్లగడ్డ వెంకట్రావుకి ఇతర సీనియర్ నేతల మధ్య సహ్యత కుదర్చకపోతే అది ఆ పార్టీకి అంతిమంగా నష్టం చేకూర్చే అవకాశం ఉంది. ఎందుకంటే అప్పట్లో 2019లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ముగ్గిన వల్లభనేని వంశీమోహన్, ఆ తర్వాత అదే క్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వర్ని అతి అమానుషంగా దూషించటం, ప్రత్యర్థులపై దాడులు పాల్పడటం, ఇష్టారాజ్యంగా వ్యవహరించటం, సహజ వనరులను కొల్లగొట్టడం, ఇలాంటివన్నీ చేయడం ద్వారా ప్రజాగ్రహానికి, ప్రజాక్షేత్కరానికి గురై ఈయనను ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో మొన్నటి ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావును తెలుగుదేశం శ్రేణులందరూ కష్టపడి శ్రమించి గెలిపించుకున్నారు. అలాంటి యార్లగడ్డ వెంకట్రావు నుంచి సహజంగానే వారు తమ శ్రమకు, తమ కృషికి తగిన ప్రతిఫలాన్ని ఆశించడం సహజమే. కానీ అదేమి దక్కకపోవడంతో పార్టీ కోసం కష్టించిన వారికి దక్కే ప్రతిఫలం ఇదేనా అంటూ వారు గత కొంతకాలంగా అసంతృప్తికి, అసహనానికి గురవుతూ తాజాగా మొన్న దీపావళి రోజు జరిగిన బసవరావు జన్మదినం రోజున పెద్ద సంఖ్యలో ఒకచోట చేరి వెంకట్రావు వ్యవహార శైలిపై తమ ఆక్రోశాన్ని, ఆగ్రహాన్ని వెలుగెక్కారు. ఇది చూసిన తర్వాత అయినా సరే తెలుగుదేశం పార్టీ ఇందాక చెప్పుకున్నట్లుగా ముందు తిరువూరుతో పాటు గన్నవరం అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా తెలుగుదేశం పార్టీ వ్యవహారాలను సమన్వయపరిచి వారిలో నాయకులకు, శ్రేణులకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చి దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ. నమస్తే.